ఓం నమో వెంకటేశాయ నమః. నమో శ్రీనివాసాయ. శ్రీనివాస చిద్విలాస. మనం తినే ఆహారంలో కొద్దిగా ఏ కాకికో, ఏ పిల్లికో, ఏ కుక్కకో, జంతువులకు ఇస్తూ ఉంటాం. అది ఆనందం. జంతువులకు బయట వాటికి ఆహారం మనం పెడితేనే కదా ఆహారం వస్తాయి. పాపం వాటికి పెంపుడు జంతువులు. ఈ విధంగా లేని వారికి, ఎవరు బాధపడుతున్న వారికి ఇంటి నుంచి భిక్షాందేహి అన్నప్పుడు ఇంటి ముందర లేకనే కదా అడుక్కుంటున్నాడు వాడు. భిక్షాందేహి భవతి అంటే తల్లి అన్నం పెట్టున్నప్పుడు అంత నాకు ముద్దలు వేస్తే వాడు ఆనందంగా నవ్వుతాడు. ఆ నవ్వు నాకు ఆనందం. అది ఈ యొక్క కర్మఫలం, ఆ యొక్క ఫలం నాకు సమర్పించే. నీకు నేను ఇవ్వాలో నీకు ఏమి ఇవ్వాలో నేను నాకు తెలుసు అంటాడు ఆయన. కనుక పుణ్యకర్మ ఫలాలను నాకు సమర్పించండి. పుణ్యకర్మ ఫలాలు నాకు సమర్పించండి. అప్పుడు నేను ప్రీతి చెందుతాను, నాకు సంతృప్తి ఏర్పడుతుంది. ఎందుకు? మీలాంటి మానవుల్ని నేను ఈ భూమి మీద జన్మించడానికి మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు అనేటువంటి ఆనందం మనలో కలిగేటటువంటి ఆత్మానందమే పరమాత్మానందం. కనుక ఆత్మ పరమాత్మ ఏకత్వం మనకు ద్వైతంగా కనబడుతున్న అది అద్వైతం. అదే భగవద్గీత అంతా కూడా అద్వైత అమృతం, అద్వైత అమృతం లాంటిదన్నమాట అని చెప్తారు వ్యాస భగవాన్ల వారు, మహా తత్వవేత్తలు, జ్ఞానులు. కనుక కర్మఫలాలను, పుణ్యకర్మ ఫలాలను నాకు సమర్పించు. తోయం నీరు మొక్కలకు పొయ్యి, అన్నిటికి పొయ్యి పెంచు. అది నాకు సమర్పించినట్లు అవుతుంది. ఇంకొకటి, ఆ నీరు వెనక కన్నీరు ఉండాలి. మీరు పనికిరాని విషయాలను మనసులో పెట్టుకొని కన్నీళ్ళు నింపుతున్నారు. దేనికో లోనైపోయి ఆవేశానికో, ఆక్రోశానికో, ఎవరితో ఏదో అన్నారనో, తిట్టారనో బాధపట్టుకొని కళ్ళలో నీళ్లు కారుస్తున్నారే, వాటి కోసం ఆ నీళ్లు వృధా చేయకండి. పరమానందంతో, పరమ సంతృప్తితో భగవంతుడితో లీనమవ్వండి. భగవంతుడి నాలో లీనమవ్వండి, నాలో నిలవండి. గోపకాంతలకు శ్రీకృష్ణుడు చెప్పింది అది. పరమాత్ముడు అది చెప్తాడు. నాలో ఉన్నటువంటి శక్తిని, జ్ఞానాన్ని మీరు గమనిస్తే అప్పుడు నేనెవరో మీకు అర్థమవుతుంది. అంటే ఎప్పుడన్నా ఎలా గమనించాలి? మీలో ఉండే కామ మోహ వికారాలన్నీ వదిలేసుకున్నారు అనుకోండి, అప్పుడు నేనెవరో మీకు తెలుస్తుంది. మీరు అవన్నీ పెట్టుకొని నన్ను చూస్తున్నంతకాలం నేనెవరో మీకు అర్థం కాదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అమితానందమైన జ్ఞానం, అంతా ఇంత జ్ఞానం కాదది. అంటే భగవంతుడు సాక్షాత్ నారాయణుడు వచ్చి చెప్తుంటే ఇంక అంతకంటే మించిన జ్ఞానమే ఉంటుంది. అత్యంత విశాలమైన విశ్వానికన్నా కూడా 1000 రెట్లు జ్ఞాన సంపద. ఈ జ్ఞాన సంపద అంతా ఉంది కదా. కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆనంద బాష్పాలు విడిచిపెట్టండి. అంటే నన్ను ప్రేమతో, ప్రీతితో, పరమానందంతో, పరమ సంతోషంతో, పరమ భక్తి మీలో పొంగుకొచ్చి భావావేశం కలిగి, ఆ భావావేశం నుండి అనుభూతి చెందుతున్నటువంటి ఆ అద్భుతమైన అనుభూతిని నాకు సమర్పించండి. ఆ అనుభూతి నాకు సమర్పించినప్పుడు అప్పుడు మీ నుండి వస్తాయి. చూసినావా కన్నీటి ఆనంద బాష్పాలు. అంటే ఏమి? భగవంతుని శరీరం ఇది. ఇందులో మనం ఉన్నాము. ఆయన ఉండబట్టే మనం ఆనందంగా ఉంటున్నాము. అయ్యా, నీకంటే మించిన నాకు సంపద ఇంకేమీ లేదు. నాకు ఏ దుఃఖాలు నన్ను ఏమి చేయవు. ఎందుకు? నీ ప్రేమ నా మీద సంపూర్తిగా ఉంది. కనుక నన్ను ఏ దుఃఖము నన్ను దుఃఖపడనీదు. అన్నీ నీకు వదిలిపెడుతున్నాను. నన్ను ఎవరెవరు బాధించినా, నన్ను ఎవరెవరు ఏమేమనుకున్నా, నేను ఎట్లా ఏమైపోయినా వాటి గురించి నేను ఏడవను, బాధపడను, అసలు పట్టించుకోను. భౌతిక ప్రపంచాన్ని పట్టించుకోను. నాకు కావాల్సింది నువ్వు. నీకోసం నేను ఏడుస్తాను. ఆ కన్నీటి ఎందుకు నిన్ను చూశాను? ఈ దివ్యమోహన సౌందర్యాన్ని చూడడం, నీ సుందర రూపాన్ని ఊహించుకోవడం, నీ యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం, పరమాత్మ సత్యాన్ని గ్రహించినాక నాకు వచ్చేటటువంటి ఆ ఆనంద బాష్పాలు, అవి నాకు సమర్పిస్తే చాలు. అవి మీ కళ్ళు నుంచి వచ్చిందనుకోండి, నా యొక్క భక్తి భావంతో, అది ఆ నీరు నాకు పవిత్రమైన గంగాజలంతో సమానం. ఎందుకంటే మీరు గంగా తీసుకుంటున్నారు, నీరు తాగుతున్నారు. తాగి ఏం చేస్తున్నారు?
పనికిరాని వాళ్ళన్న మాటలకంతా ఏడుస్తున్నారు. పనికిరాని విషయాలు పట్టుకొని దుఃఖపడుతున్నారు. వ్యామోహంలో పడి దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు. నన్ను మోసం చేసిన ఒక స్త్రీ ఏడుస్తుంది, నన్ను మాయ చేసింది ఒక స్త్రీ అని ఒక పురుషుడు ఏడుస్తాడు. ఇలా మీరు భవబంధాల మధ్యలో ఏవో చేసుకొని ఇలా కంటిన్యూటీ దారబెట్టుకుంటే దానివల్ల మీకు మిగిలేది అశాంతి, మానసిక పరిణతి లేకుండా మనోవేదన తప్పితే ఇంకొకటి ఏమి ఉండదు. ఈ మనోవేదన మిమ్మల్ని చిరకాలం విడిచిపెట్టదు. కనుక అటువంటి వాటి కోసం మీ కన్నీరు వృధా చేసుకోకండి. మీ కన్నీటిని వృధా చేసుకోకండి. దాని విలువ మీకు తెలియదు. భగవంతుని ముందర కన్నీటి చుక్కలు కనిపించండి, ఆనంద బాష్పాలు కనిపించండి. ఆయన మీకు ఎలాంటి జీవితం ఇస్తాడో జీవితాంతం పరమానందంగా, పరమశాంతితో, పరమ ప్రీతితో భగవంతుని సేవలో ఉండేటట్లుగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం కంటే మనకు కావాల్సింది ఏమీ లేదు. ఈ యొక్క శ్లోకంలో ఎంతో జ్ఞానం దాగి ఉంది. ఈ ఒకటే కాదు, ప్రతి శ్లోకంలో అనంతమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. చెప్పగలిగే వాళ్ళు ఎంతోమంది చెప్పి వెళ్ళిపోయారు కూడా, చెప్తున్నారు కూడా. ఇప్పుడు ఇంతటి మహత్తరమైన జ్ఞానం ఉన్న ఈ శ్లోకాలను మానవులు అర్థం చేసుకుంటే జీవితమే మారిపోతుంది. ఎందుకు? పరమాత్మే సర్వమని తెలియకుండా నేను బాధపడుతున్న ప్రతి ఒక్కడు కూడా పరమ మూర్ఖుడుగా మారిపోయి మానవ హింసకు దిగుతున్నారు తప్పితే మానవులు మనలాంటి వాళ్ళే. వీళ్ళు కూడా అందరూ మన యొక్క సోదరులు, బిడ్డలు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు అనుకొని అందరికి సమన్యాయం చేస్తూ ఉంటే అప్పుడు నీ జన్మకు ధన్యం, అర్థం, పరమార్థం. అది లేదు అనుకోండి, వివక్షత, పక్షపాతం, స్వార్థం, సంకుచితత్వం ఇవన్నీ మనసులో ఉండకూడని గుణాలు ఉండి మీరు నన్ను ఆకాశమంత విగ్రహాలు ఏర్పాటు చేసిన రకల సంపదలు తెచ్చి మన ముందర పోసిన భగవంతుడు తృప్తి చెందడు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆయన ఈ అద్భుత మహత్తరమైన ఈ 26వ శ్లోకం 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం ఎంత మహత్తర జ్ఞానం అంటే భగవద్గీత అంతా జ్ఞానమే. ఒక్కొక్క శ్లోకం మనల్ని ఎక్కడికో అనేక సుఖాలకు తీసుకెళ్ళిపోతుంది, పరమానందానికి తీసుకెళ్ళిపోతుంది, పరమ పావనమైపోయి మన జీవితం ధన్యమైపోయేలాగా చేస్తుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. ఇందులో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే జ్ఞానులు, విజ్ఞులు మన్నించాలి. నమో కృష్ణ, నమో కృష్ణ. పరమానంద, పరమేశ్వర, పరమ స్వరూప, పరమశాంతి స్వరూప, శాంతాకారం నీది. ఆ ఆకారాన్ని మేము ప్రశాంతతో చూడగలగాలి. అప్పుడు మాత్రమే మాకు ఆనందం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం.